సో ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న హాట్ పాలిటిక్స్ పైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు మాజీ శాసనసభ్యులు, మాజీ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అండ్ ప్రజెంట్ చూసుకుంటే ఎటువంటి పార్టీతో సంబంధం లేకుండా ఆయన వ్యక్తిగతంగా ఉన్నది ఉన్నట్టుగా నిక్కచ్చిగా చెప్పే మనిషి గోన ప్రకాష్ రావు గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం బ్రదర్. సార్ ఏపీలో పాలిటిక్స్ చూస్తూనే ఉన్నారు. సో ఇటు టీడీపీ అండ్ జనసేన పొత్తు ఏర్పాటు చేసుకున్నాయి. వైసీపీ పార్టీని ఎలాగైనా గద్దెదించే ఒక ప్రయత్నం అయితే వాళ్ళు చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి ఇది వర్కౌట్ అవుతుందా? అసలు టీడీపీ జనసేన పార్టీ అనేది పొత్తు పెట్టుకోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇది రైట్ డిసిషన్. పవన్ కళ్యాణ్ ఏదైతుందో 14లో అన్నతో కలిసి రాష్ట్రమంతా తిరిగి అట్టలి ఫ్లాప్ అయ్యాది. 21 సీట్లు మాత్రమే వచ్చి పార్టీని ఏదైతుందో కాంగ్రెస్కు విలీనం చేసి రాజకీయ ఒక శూన్యత నుంచి ఆల్టర్నేటివ్ ఈ రాష్ట్రాన్ని ఒక రెడ్డి కమ్మాసేన సామాజిక న్యాయం జరగాల, బడుగు బలైన వర్గాలకు అవకాశం రావాలని నేను సినిమా రంగం నుంచి దూరమై స్వచ్ఛందంగా రాజకీయాలకని చెప్పి పార్టీ పెట్టి ఒకటేసారి ముఖ్యమంత్రి అయిన కలలు కానీ ఏదైతుందో కుటుంబం అంతా ప్రచారానికి వాళ్ళ రామ్ చరణ్, అల్లు అరవింద్ ఎంటైర్ ట్రైన్ అని అమెరికాకి వెళ్ళి వచ్చి స్పెషల్ ఫ్లైట్ వస్తే రిజల్ట్ రాలే. ఆయన కనుక పార్టీ కంటిన్యూ చేస్తే చాలా భవిష్యత్తు ఉండే. విడిపోయిన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేకుండే చిరంజీవి గారు. ఆ కాన్సెప్ట్ ఇటుంటే సో దాన్ని వదులుకున్నాడు కేంద్ర మంత్రి. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాడు. ఎవరు ఉంటే వాళ్లకు పోయి డై కొడుతున్నాడు. ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఇక్కడ అక్కడ ముఖ్యమంత్రి. ఇంకా ఆయనకు ఏదైతుందో 100,000 కోట్లు సంపాదించుకోవాలని ఆశ తప్పితే పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ లెఫ్ట్ ఐడియాలజీ. సొంత రక్తం పంచుకొని బిడ్డైన 14లో వచ్చి 9లో వచ్చి ఆయనకు మెర్జ్ చేయడం ఇంట్రెస్ట్ లేకుండే. 14లో విభజన జరిగిన తర్వాత అతను రాజకీయాలకు వచ్చి స్వచ్ఛందంగా ఆ రోజున్న బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేశాడు క్యాంపెయిన్. 2019లో ఎన్నికలకు నిర్ణయం తీసుకున్నాడు. అవును, కానీ పార్ట్ టైం చేస్తూ ఉన్నాడు. రాజకీయంగా ఏదైతుందో రాజకీయ నాయకులకి ఏదైతే లక్షణాలు ఉండాలో నిజంగా న్యాయంగా చెప్పాలంటే కాన్సెప్ట్ ఉంది, సిన్సియారిటీ ఉంది. కానీ రాజకీయాలను క్షుణ్ణంగా ఏదైతుందో సీరియస్నెస్గా నడపల. ఇప్పుడున్న పరిస్థితిలో పోయినసారి అతను స్వయంగా ఓడిపోయి ఒకే ఒక సీటు గెలిచి అట్టలి ఫ్లాప్ అంటే నాగబాబు వాళ్ళన కాడ నుంచి తను 2 సీట్లు చేసి ఓడిపోయి వ్యూహం లేకుండా ఇప్పుడు జనం రావడం డిఫరెంట్, ఓటు రావడం డిఫరెంట్, రాజకీయాలు డిఫరెంట్. సో ఇప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాడు. సరి అయిన సమయములో అతను జైల్లో ఉన్నప్పుడు ఇక మనకు దారి లేదు. ఇప్పుడు ఇద్దరు కలవకపోతే చీలిక మీద వైఎస్ఆర్ గారికి ప్రాఫిట్ అవుతుంది, బెనిఫిట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్సీపీకి నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేసి ఇచ్చాడు. ఆయన ఒక దిక్కు బీజేపీతో కూటమిలో ఉన్నాడు. బీజేపీ వాళ్ళు ఇంకా విడిపోయినట్టు చెప్తలేరు. బీజేపీ కూడా కలవాలని కూడా కేంద్ర నాయకులకు షా గారికి కానీ, మోడీ గారు కానీ, నడ్డా గారి గారికి చెప్పాడు. అది సాధ్యమైన పని కానే కాదు. అడ్జస్ట్మెంట్ అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరెక్ట్ ట్రాక్లో ఉన్నారు. అతని ప్రభావం ఏదైతుందో దాదాపు 60-70 సీట్ల మీద 175లో 55 స్థానాల మీద డిఫరెన్స్ పడుతుంది. దాంట్లో పర్టికులర్గా ఈస్ట్ వెస్ట్ పార్ట్ ఆఫ్ గుంటూరు, పార్ట్ ఆఫ్ కృష్ణా ఉమ్మడి జిల్లాలు అండ్ వైజాగ్ అండ్ విజయనగరం. దాన్ని కాపు అనుకున్నా కూడా కాపు ఓటింగ్ ప్యాటర్న్ మీద ప్రభావితం చేస్తాడు. అది 2009లో జరిగింది. నష్టపోయారు వాళ్ళు. మేము ఒక 100 సంవత్సరాలు వెళ్ళకపోయిందని. అయినా ఏదైతుందో 14లో ఆయన వల్ల కొంచెం ర్యాలీ అయింది. చంద్రబాబు గారికి అధికారం వచ్చింది విభజన జరిగిన తర్వాత. మొన్న అతనికి పర్సెంటేజ్ ఆఫ్ 6 or 7% వచ్చినప్పుడు ఏదైతుందో అది కాపు ప్యాటర్న్ వచ్చింది ఆయనకు మ్యాక్సిమం. ఇప్పుడు ఈ కలయిక వలన ఈస్ట్ వెస్ట్ ట్రెండ్ సెట్ చేస్తుంది. ట్రెండ్ సెట్ 1978లో ఎప్పుడు కానీ 78 నుంచి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రిజల్టే రాష్ట్ర రాజకీయాల మీద ప్రభావితం చేస్తుంది. అప్పుడు 21 ఉండే ఈస్ట్ గోదావరిలో 77 నుంచి 2009 వరకు డీలిమిటేషన్ వరకు. ఇక్కడ 19 ఉండే. ఇప్పుడు ఎన్నైనాయి? వెస్ట్ గోదావరిలో 17 అయినాయి, అక్కడ 19 అయినాయి. ఈరోజు 36కు 36లో 36 ఇద్దరు కలవడం వలన 36లో 1 or మిస్ అయితే 2, 34కు తగ్గకుండా ఈరోజు ఆ కాంబినేషన్లో వస్తుంది. దాంతో కృష్ణా అండ్ గుంటూరు జిల్లా అండ్
వైజాగ్ విజయనగరంలో ఒక 5-6 సీట్ల మీద. తో నేను అతనికి అనుకుంటా 25 నుంచి 30 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. అధికారం వస్తే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది. మనోహర్ గారు మంత్రి లేకపోతే స్పీకర్ అయ్యే అవకాశం ఉంది. ఈ గఠబంధన్ ద్వారా నేను చాలా మీ రెడ్డిలో చెప్పలేదనుకోండి, మీది మేనేజ్మెంట్ కూడా చేంజ్ అయ్యేది. బట్ మీరు ఫస్ట్ టైం పిలిచారు, మీ ఇంటర్వ్యూ కూడా నాకు ఎందుకంటే ఈ టాక్ నడుస్తుంది కనుక ఇట్ ఈజ్ సరి అయిన టైం అని చాలామంది నన్ను ఇంటర్వ్యూస్ అడిగారు. తెలంగాణలో కూడా దాదాపు ఒక 10-12 యూట్యూబ్ ఛానల్. ఎలక్షన్ ముందు ఒక 10 రోజుల ముందు కానీ, ఎలక్షన్ అయిన తర్వాత కానీ నేను ఎవరికి ఇవ్వలేదు. ఎలక్షన్ కంటే ముందు ఒక 15-16 రోజుల ముందు, 17 రోజుల ముందు వరకు నామినేషన్స్ అప్పుడు ఇచ్చిన తర్వాత నో ఇంటర్వ్యూస్. సో ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది. రాబోయే రోజుల్లో అధికారం కైవశం చేయడం ఖాయము. బీజేపీ తోటి తెగదెంపులు అనడు. రేపు కేంద్రంలో ఆటోమేటిక్గా బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. కనుచూపు మేరలో కాంగ్రెస్ పార్టీ త్రిపుల్ ఫిగర్ వచ్చే అవకాశం లేదు. 2 సార్లు 2014లో కానీ 19లో కానీ ప్రతిపక్ష హోదా కూడా రాలే కాంగ్రెస్. స్వయంగా రాహుల్ గాంధీ గారు కూడా ఓడిపోయారు. ట్రెడిషన్గా సంజయ్ గాంధీ గెలిచిన సీటు 80 నుంచి కంటిన్యూగా అమేథీ ఏదైతుందో రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ గారు గెలిచిన సీట్లో స్మృతి ఇరానీ గారు ఎవరో ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నారు కదా, ఆమె గెలిచేది. 2 సీట్లు చేసి డౌట్ వచ్చి వాళ్ళకు వచ్చిన సర్వేల ప్రకారము, ఇంటెలిజెన్స్ అనుకోండి, వాళ్ళకు ఉండే నిపుణులు చెప్పిన ప్రకారము కేరళ చేసి కేరళ గెలిచాడు. అది ఓడిపోయాడు. సిద్ధరామయ్య గారు కూడా పోయినసారి దీనికంటే ముందు 2 చేసి ఒకటి ఓడిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 చేసి ఓడిపోయాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గుండి చేసి 2 సీట్లో ఒక సీటు ఓడిపోయాడు. ఎవరు? ఇందిరాగాంధీ గారు 1980లో రాయబరేలీ అండ్ మెదక్ చేసింది. రాయబరేలీ రిజైన్ చేసింది, మెదక్ ఉంచుకున్నది. రామారావు గారు 3 చేసి గెలిచారు 83లో. బట్ అబౌట్ 89లో హిందూపూర్ అండ్ కల్వకుర్తి చేశాడు తెలంగాణలో జయపాల్ రెడ్డి గారి సలహాతో. జయపాల్ రెడ్డి గారు రిప్రజెంట్ చేసింది. అది 69, 72, 78, 83 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు కల్వకుర్తికి వెళ్ళి. 84లో లోక్సభ అయ్యాడు. 85 మార్చిలో ఆయన అడ్వైజ్ చేస్తే ఇక్కడ చిత్తరంజన్ గారి మీద ఓడిపోయాడు 89లో రామారావు గారు. సో ఖచ్చితంగా దీని రిజల్ట్ ప్రభావము 100% ఈ కూటమి ఏదైతుందో సక్సెస్ కావడము ఏమాత్రము డౌట్ లేదు. ఓకే సార్, టీడీపీ అండ్ జనసేన పొత్తు ఏర్పాటు చేసుకున్నాయి. ఇవి మీరు అన్నట్టు బీజేపీతో పొత్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. బహిర్గతంగా కూడా వాళ్ళు చెప్పడం చూస్తున్నాం, బీజేపీ వస్తే రానివ్వండి. కానీ చాలా సర్వేలు ఆ బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకుంటే టీడీపీ జనసేన కూటమి ఓడిపోతుందని కూడా చెప్తున్నాయి. మరి ఎందుకు అంటారు సార్? సార్ దానివల్ల ఏమైతుందంటే క్రిస్టియన్ అండ్ ముస్లిం మైనార్టీ ఈ ఓట్లు ఏదైతే మైనస్ అయ్యి అది సాలిడ్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బీజేపీ అని అదైతే దాని అనుమానం. నేను అనుకుంటున్నా బీజేపీ అలయన్స్ కావాలనేది వద్దు అనే ఆలోచన పవన్ గారికి ఉండదు, చంద్రబాబు గారు కూడా వద్దు అని అన్నారు. మీరు అనేది 100% దాని ఎఫెక్ట్ ఏదైతుందో ప్రభావం కొంచెం నష్టం జరుగుతుంది, సీట్లు తక్కువవుతుంది. కూటమి అధికారం రావడం ఖాయం. అడ్జస్ట్మెంట్లో కొంత అసంతృప్తివాదులు ఉండి అది నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అనుకున్న సీట్ల కంటే ఇప్పుడు 150 టచ్ అయ్యే అవకాశం ఉంది, 140 పైన. అటువంటిది 120-125 రావచ్చు. అందుకోసం ఎలయన్స్ అనేది జరిగే పని కాదు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ బీజేపీ అనేది స్ట్రెంత్ లేదు. 1%, 2% ఓట్లు లేవు. 1 రేపు పార్లమెంట్లో కూడా ఏదైతుందో వీళ్ళు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు గెలిచినా 25లో వీళ్ళు గెలిచిన ఆటోమేటిక్గా ఈ కూటమిలో ఉంటారు వాళ్ళు. ఏది ఎన్డీఏ కూటమిలో. గతంలో చంద్రబాబు గారు కానీ రామారావు గారు దాంట్లో ఉన్నారు. డిఫర్ అయ్యాడు, డిఫర్ అయితే నష్టపోయాడు. మళ్ళీ ఆయన వ్యతిరేకంగా మాట్లాడు. దానివల్ల ఖచ్చితంగా కొన్ని సీట్ల మీద నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పాట్లో ఏమాత్రం డౌట్ ఉండదు, నష్టం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏ పరిస్థితిలో 99.9 బీజేపీ ఈ 2 పార్టీలతో కలిసే అవకాశం లేదు. ఒంటరిగా పోటీ చేస్తుంది. దే విల్ వెయిట్ ఫర్ 2024. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత తను చెప్పే హామీలు 20 లక్షలని చూశాను పొద్దున్నే పేపర్లో. కొంచెం నేను ఎక్కడో పూర్ణ హోటల్ పొద్దున్న 5:30కే పేపర్ తీసుకున్నాను. తో దాంట్లో ఉన్నది 20 లక్షల ఎంప్లాయ్ కాదు, లోటు బడ్జెట్లో ఉన్నది, అప్పులు తీర్చలేని పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఎక్కడి నుంచి డబ్బు తీస్తారు? కేంద్రం ఎందుకు ఇస్తుంది? గతంలో ఆయన పార్ట్నర్న ఇవ్వలే కదా. అవును, స్వయంగా ఆయన పూజకు వచ్చాడు కదా. స్వయంగా ఆయన క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా 2014 ప్రధాని కాకముందు తిరుపతికి వచ్చి బిడ్డను అన్నది రోడ్డు మీద వేసింది సంథింగ్ చెప్పాడు కదా, అన్యాయం జరిగిందని. 1 రూపాయి సాయం చేయలేదు మోడీ గారు. సో అందుకోసం ఏదైతుందో ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు తెలంగాణలో అదే పరిస్థితి ఉంది, అక్కడ అదే పరిస్థితి. ఇద్దరు ముఖ్యమంత్రులు బర్బాద్ చేసిండు రాష్ట్రాన్ని.
సంక్షేమము అది చేసేసి వేస్ట్ దుర్వినియోగం చేసి కరప్షన్ చేసి ప్రాజెక్టులు ఏదైతుందో ఇష్టం ఉన్నట్టుగా పెంచుకుంటూ చేసేదైతుందో నష్టాల ఊబిలో చూసి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది ఈరోజు 2 రాష్ట్రాల్లో. ఇక్కడ దాదాపు 69 నుంచి 70, అక్కడ దాదాపు 70%. జీతాలు లోన్స్ పేమెంట్ ఇంట్రెస్ట్కే పోతున్నాయి. 30% ఎట్లయితుంది? ఎంప్లాయ్మెంట్ నువ్వు ఎట్లా చేయగలుగుతావు? ఇప్పుడు 2 లక్షలు 1 ఇయర్లు అంటున్నారు. కాదు, ఇంపాసిబుల్. 2 లక్షలకు మళ్ళీ ఎంత అవుతుంది? ఇప్పుడు 35% జీతాలకు పెన్షన్కి అవుతున్నది. అది 42% పోతుంది. అట్లా ఈ పథకాలు కూడా మనం చూస్తాం రాబోయే రోజుల్లో. ఆర్థికంగా చాలా చిక్కులో ఉంది, అక్కడ కూడా ఉంది. చంద్రబాబు గారు ఈసారి మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫెయిల్ అవుతాడు. ఆల్టర్నేటివ్గా రేపు రాబోయే రోజుల్లో జగన్ ఫెయిల్ అయిపోతాడు. ప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఎలక్షన్ తర్వాత. ఈ 2 పోయి రేపు రాబోయే రోజుల్లో 2024లో జాతీయ పార్టీలే డామినేట్ చేస్తాయి. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీలు అయితే ప్రాంతీయ పార్టీలు ఖతం అయిపోతాయి. ఇక్కడ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, ఇజ్ ఎ ఫినిష్. నౌ బీజేపీ లోక్సభలో గుడ్ పర్ఫార్మెన్స్. పోయినసారి ఎట్లయితే 1 సీట్ వచ్చి 4 వచ్చినాయో, ఇప్పుడు 8 వచ్చినాయో, ఇప్పుడు 5-6కు తక్కువ రావు. బీజేపీ ఫోర్స్ అవుతుంది. వాళ్ళు ఒక బీసీ ముఖ్యమంత్రిని నినాదం తీసుకున్నారు. మాదిగా ఇష్యూను సాల్వ్ చేస్తున్నారు. మాదిగా అనేది 18%లో మోర్ దాన్ 10%, ఆల్మోస్ట్ 11% మాదిగా కమ్యూనిటీ. ఈ ఓటు బ్యాంక్ ఏదైతుందో పార్లమెంట్లో పెరిగి అసెంబ్లీ వరకు అది చేసుకొని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అనేది డైల్యూట్ అయిపోతుంది, 3rdకి వచ్చేస్తుంది. సో నౌ బీజేపీ అండ్ కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ ఇది ఫుల్ఫిల్ చేయనప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఇది బీజేపీ అవుతుంది రాబోయే రోజుల్లో. ఎక్కడ? పార్లమెంట్లో అవుతుంది. మీకు పార్లమెంటే రిజల్ట్ చూడండి రేపు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఇది ఎందుకంటే 100 days అన్నారు. మే 16కా 17కా కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది మోడీ గారు. అంటే మే 10th లోపల ఎలక్షన్స్ జరగాలి, రిజల్ట్స్ రావాలి మే 10th లోపల. సో ఈ 4 నెలల ఈ స్కీమ్స్ ఏదైతే ఇవ్వలేదో దీనికి కొన్ని కట్ టైం పెట్టిండ్రో ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏమైంది? బస్సు ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీ ఓన్లీ ఎక్స్ప్రెస్ మన పల్లె వెలుగు అనలే కదా, తర్వాత ఇప్పుడు అన్నారు. ఇప్పుడు ఏదైతుందో రైతు బంద్ అన్నారు. రైతు బంద్ ఏదైతుందో 10 acresకే లిమిటైజ్ చేసింది అనుకోండి. ఇవన్నీ కట్ డౌన్ అవుతుంది. నిరుద్యోగ వృత్తి అంటాడు. నిరుద్యోగ వృత్తిని ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్డ్ చేసి వాడు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు టార్గెట్ పెడతాడు ప్రతి నిరుద్యోగకి ఇయర్. ఇది లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ హామీలు ఇచ్చారు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. మనం చూస్తాము రాబోయే రోజులు 4-5 నెలలు అయితే ఈ బంద్ అయితే ఈ 5 కార్యక్రమాలు చేయాలి కదా. నిరుద్యోగ వృత్తి అయితే ఈ 6 గ్యారంటీ కంటే ముందే అనౌన్స్ చేసింది కదా ప్రియాంక గాంధీ మీటింగ్లో. నిరుద్యోగ వృత్తి ఇస్తామని అనౌన్స్ చేసింది కదా. అది 6 గ్యారంటీల కంటే అది ఇంపార్టెంట్. ఫస్ట్ నువ్వు పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసినావు, అది లేదు 6 గ్యారంటీలో మేనిఫెస్టోలో పెట్టలే. అంటే మేనిఫెస్టోలో ఉంది, 6 గ్యారంటీ సంతకంలో నిరుద్యోగ వృత్తి లేదు. సో ఇవన్నీ ఏదైతుందో ఇక్కడ అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో ఇట్ షుడ్ బి ద బీజేపీ ఏ పరిస్థితిలో ఎలయన్స్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఎలయన్స్ కాడు, ఆయనకు అవసరం లేదు. బీజేపీతో జరగడం మైనార్టీ ఓట్ బ్యాంక్ పోతుంది ఆయనకు కూడా. అక్కడ 7-8% ఉంది, మన దగ్గర 10-11% తెలంగాణ ప్రాంతంలో ఉంది మైనార్టీ. కనుక ఖచ్చితంగా ఏమాత్రం అనుమానం లేకుండా ఆ కూటమి గెలుపు అనేది ఖాయం.